బార్ మ్యాగ్నైట్. కంపాస్ నీడిల్ ఎందుకు డిఫ్లెక్ట్ అవుతుంది బార్ మ్యాగ్నెట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు? బార్ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కంపాస్ నీడిల్లో కూడా ఆ ఫీల్డ్ ఏమవుతుంది, రెండు ఫీల్డ్ దగ్గరకు వచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ వల్ల ఏమవుతాయి, అక్కడ డిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. బికాస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫ్ ది టూ ఇంటరాక్ట్, టూ ఫీల్డ్స్. నెక్స్ట్, డ్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఎ బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ తెలుసు కదా, ఎవ్రీబడి నోస్ వాట్ ఇస్ ఎ బార్ మ్యాగ్నెట్, హౌ ఇట్ ఈస్. ఎలా ఉంటుంది బార్ మ్యాగ్నెట్? రెక్టాంగిల్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. షేప్ ఈజ్ రెక్టాంగిల్. తర్వాత టూ పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో ఇక్కడ మనము ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఎ బార్ మ్యాగ్నెట్ ఆర్ కర్వ్డ్ లైన్స్ దట్ స్టార్ట్స్ ఎట్ నార్త్ పోల్ అండ్ ఎండ్ ఎట్ సౌత్ పోల్. స్టార్టింగ్ అక్కడ నార్త్ పోల్ లో స్టార్ట్ అవుతాయి, ఎండింగ్ వచ్చి సౌత్ పోల్. తర్వాత లిస్ట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. అయస్కాంత బలరేఖల యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి? జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ జాగ్రత్తగా వింటేనే మనకు మైండ్ కొన్నిటినే తీసుకుంటుంది, నేను చెప్పిన అన్నిటినీ తీసుకోకపోయాను. లిస్ట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇవి కంటికి కనిపించవు, బట్ మనకు వాటి యొక్క యాక్షన్ కనిపిస్తోంది. ఇది ఎలా ఉంటాయి అంటే, క్లోజ్డ్ లూప్. లూప్స్ అంటే వలయాల్లాగా. ద ఫీల్డ్ లైన్స్ ఫార్మ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్. తర్వాత నో ఇంటర్సెక్షన్స్. అయస్కాంత బలరేఖలు ఖండించుకోవు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద ఫీల్డ్ లైన్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అవి ఎప్పుడు కూడా, ఎన్ని లైన్స్ ఉన్నా కూడా ఖండించుకో. సిమెట్రికల్ సౌత్ స్టోన్. ద ఫీల్డ్ లైన్స్ షుడ్ బి సిమెట్రికల్, బోత్ హారిజాంటల్ అండ్ వెర్టికల్. హారిజాంటల్, వెర్టికల్, సిమెట్రికల్ సౌత్ స్టోన్ గా ఉంటాయి. టాంజెంట్ టు ద ఫీల్డ్ లైన్. The direction of the magnetic field is tangent to the field lines at all points. A magnetic field is a tangential to the field line. అయస్కాంత బలరేఖ మీద ఏదైనా ఒక బిందువు దగ్గర మనము స్పర్శరేఖ, టాంజెంట్ అంటే స్పర్శరేఖ గీస్తే ఆ దిశలో అయస్కాంత బలరేఖ యొక్క దిశ ఉంటుందని చెప్పడం. ఇన్సైడ్ ది మ్యాగ్నెట్, the field lines emerge from south pole and terminate at north pole. ఇన్సైడ్ ద మ్యాగ్నెట్, అయస్కాంతం లోపల సౌత్ లో వచ్చి నార్త్ గుండా వెళ్ళిపోతాయి. ఎమర్జ్. వై డోంట్ టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్? అసలు ఎందుకు ఇవి ఖండించుకోవు? బికాస్ దేర్ విల్ బి టూ డైరెక్షన్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఎట్ ది సేమ్ పాయింట్. ఒకే బిందువు దగ్గర రెండు డైరెక్షన్స్ ఉంటాయి, రెండు దిశల్లో పోతుంటాయి. ఇక్కడ చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ లాంగ్ స్ట్రైట్ సాలినాయిడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ లాంగ్ స్ట్రైట్ సాలినాయిడ్ క్యారింగ్ కరెంట్ ఎంత తీసుకెళ్తుందంటే 0. డిక్రీజెస్ యాజ్ మూవ్ టువర్డ్స్ ఇట్స్ ఎండ్, ఇంక్రీజెస్ యాజ్ వి మూవ్ టువర్డ్స్ ఇట్స్ ఎండ్. ఇట్స్ ద సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్. అది ఆన్సర్ వచ్చి ఇట్స్ ద సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్ అని. This is because the magnetic field lines inside the solenoid are parallel and equal spaced. Parallel గా ఉంటాయి ఇన్సైడ్, తర్వాత ఈక్వల్ స్పేస్ లో ఉంటాయి అన్నాడు. అందుకని ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ వచ్చేసి సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్ అని ఇచ్చాడు. An electron enters a magnetic field at right angles to it, as in the figure 12.14. An electron enters a magnetic field at right angles to it. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటే దానికి రైట్ యాంగిల్ అంటే 90 degrees లో ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది. అది మనకు డయాగ్రామ్ లో కూడా చూడొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి.
దీనికి రైట్ యాంగిల్లో ఒక ఎలక్ట్రాన్ ఇది. ఎలక్ట్రాన్ ఏమైంది? ఎంటర్ అయింది. ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఎలక్ట్రాన్ విల్ బి, దీని మీద పనిచేసేటటువంటి బలం. ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ మీద పనిచేసేటటువంటి బలం. టు ది రైట్, టు ది లెఫ్ట్, అవుట్ ఆఫ్ ద పేస్, ఇంటూ ద పేస్. ఇంటూ ద పేస్, ఆ ఫోర్స్ అనేది ఇంటూ ద పేస్ అనేటటువంటి లోపల వైపుగా అది పనిచేస్తుంది. అంటే ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్, లంబంగా ఉంటుంది. అదొక బిట్ అది. సో దీన్ని మనము ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీ ఆఫ్ proton can change while it moves freely in magnetic field? Which of the following property of proton can change while it moves freely in magnetic field? అంటే ఒక ప్రోటాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో, అయస్కాంత క్షేత్రంలో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే ఏ ప్రాపర్టీ చేంజ్ అవుతుంది? మాస్, స్పీడ్, వెలాసిటీ అండ్ మొమెంటం అన్నాడు. వెలాసిటీ అండ్ మొమెంటం. వెలాసిటీ అండ్ మొమెంటం. మొమెంటం అంటే P = mv, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అనేది కామన్ గా ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ మారుతుంది కాబట్టి మొమెంటం కూడా మారుతుంది, ద్రవ్య వేగం అంటాం దాన్ని. బట్ మాస్ అండ్ స్పీడ్ రిమైన్ అన్చేంజ్. మాస్ అండ్ స్పీడ్ అన్చేంజ్ అన్నాడు. In activity 12.7, how do we think the displacement of a rod AB will be affected if the current in the rod AB is increased, a stronger horseshoe magnet is used, length of the rod AB is increased? Answer వచ్చి, the current in the AB increases, the force on the conductor increases, which increases the displacement of the rod. అంటే ఆ రాడ్ లో కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? అది డిస్ప్లేస్మెంట్, కదలిక వస్తుంది. దాంట్లో ఆ రాడ్ కి చలనం వస్తుంది అని. ఏ స్ట్రాంగర్ హార్షూ మ్యాగ్నెట్ ఈజ్ యూజ్డ్, ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది రాడ్ ఇంక్రీజెస్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే అయస్కాంత క్షేత్ర బలం ఎంత ఎక్కువ ఉంటే అది అయస్కాంత బల క్షేత్రంతో ఇంకొక వస్తువుని ఏం చేస్తుంది? అక్కడ కదిలిస్తుంది. కాబట్టి దీనికోసరంగా హార్షూ మ్యాగ్నెట్ తీసుకున్నాడు. హార్షూ మ్యాగ్నెట్ ఎందుకంటే స్ట్రాంగర్ హార్షూ మ్యాగ్నెట్, బలమైనటువంటి గుర్రపు నాడ అయస్కాంతాన్ని తీసుకున్నప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ అనేటటువంటిది ఆ రాడ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. బికాజ్ ఇట్ హ్యాస్ ఏ స్ట్రాంగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఇక్కడ కాయిల్ ని నెడుతుంది, డిస్ప్లేస్ చేస్తుంది. Next, the length of the rod AB is increased. The length of the rod AB is increased. The force on the rod is proportional to its length. ఫోర్స్ అనేటటువంటిది ఆ రాడ్ యొక్క లెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది. లెంగ్త్ పెరిగితే బలం కూడా పెరుగుతుంది. సో ద డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజెస్. కాబట్టి లెంగ్త్ పెరిగితే డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది. లెంగ్త్ పెరిగితే డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది. The displacement of the conductor is maximum when the direction of the current is at right angles at the direction of the magnetic field. కాబట్టి the displacement of the conductor, ఆ వాహకం యొక్క చలనం, స్థానభ్రంశం అంటాం తెలుగులో దాన్ని. ఆ స్థానభ్రంశం ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే when the direction of the current at right angles, ఆ కరెంటు ఇందాక చూపించినట్లుగా మనకు ఫీల్డ్ కి రైట్ యాంగిల్స్ లో పోతూ ఉంటే అప్పుడు ఏమి ఎక్కువ ఉంటుంది? You are not listening. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ గురించి చెప్తున్నాం. ఒక కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ చేసినప్పుడు ఆ కాయిల్ యొక్క స్థానభ్రంశం ఎలా ఉంటుంది, ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనే దాని గురించే చెప్తున్నప్పుడు. గుర్రపునాడ అయస్కాంతాన్ని తీసుకునేందుకు దానికి ఎక్కువ అయస్కాంత క్షేత్ర బలము, అంటే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నటువంటి హార్షూ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు
అది కాయిల్ ని బాగా డిస్ప్లేస్ చేస్తుంది అని చెప్పాం. రెండో పాయింట్ ఏం చెప్పినాము, ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ది కాయిల్ ఇస్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫోర్స్ ఆఫ్ ది కాయిల్ అన్నాం. అక్కడ లెంగ్త్ పెరిగితే కూడా ఆ కాయిల్ యొక్క ఫోర్స్ పెరుగుతుంది. కాయిల్ యొక్క లెంగ్త్ పెరిగితే ఆటోమేటిక్ గా ఫోర్స్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్పాం మనము, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది కండక్టర్ ఈస్ మాక్సిమం. ఎక్కడ ఎక్కువ ఉంటుంది డిస్ప్లేస్మెంట్, ఎక్కడ ఉంటుందని చెప్పినాము, ఈ ఫీల్డ్ లైన్స్ కి పర్పెండిక్యులర్ గా ఏముండాలా, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ అట్ రైట్ యాంగిల్. విద్యుత్ ప్రవాహము ఆ ఫీల్డ్ లైన్స్ కి రైట్ యాంగిల్స్ లో పోతూగానే ఉంటే డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ది కీ పాయింట్స్ యు మస్ట్ లెర్న్. A positively charged particle projected towards west is deflected towards north by a magnetic field, the direction of the magnetic field అన్నది. A positively charged particle, పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ అంటేనే ఆల్ఫా పార్టికల్స్ అంటారు. ఆల్ఫా పార్టికల్ అది మీకు రాలేదు 10th క్లాస్ లో, బట్ ఆల్ఫా బీటా గామా అనేటటువంటి రేడియో ధార్మిక పదార్థాల నుంచి వెలువడేటువంటి కణాలు. వాటిలో ఆల్ఫా అంటే హీలియం కేంద్రకాలు, He24 అంటాం, హీలియం కేంద్రకం అంటాం దాన్ని. అంటే ఇది ఒక పాజిటివ్ పార్టికల్ అంటారు. ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ప్రొజెక్టెడ్ టువర్డ్స్ వెస్ట్ ఈస్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ నార్త్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వెస్ట్ నుంచి నార్త్ కి అది టువర్డ్స్ వెస్ట్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ నార్త్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రములు. ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్, అప్పుడు అయస్కాంత క్షేత్ర దిశ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. టువర్డ్స్ సౌత్, టువర్డ్స్ ఈస్ట్, డౌన్వర్డ్స్, అప్వర్డ్స్. ఆన్సర్ ఈస్ అప్వర్డ్. సో దీస్ ఆర్ సమ్ క్రిటికల్ క్వశ్చన్స్, బట్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ వాట్ ఈస్ ద ఆన్సర్ యూ మస్ట్ లెర్న్. ఓకే.